నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిద్ధం 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 అంటూ ప్రకాశం జిల్లా మేదరమెట్లలో భారీ ఎత్తున నిర్వహించినటువంటి సిద్ధం సభ మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అయినట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్గా ఈరోజు విడుదల చేసిన ఫోటోలు చూస్తే అవి పూర్తిగా మార్ఫింగ్ చేసినవని, అంతా గ్రాఫిక్స్తో డిజైన్ చేసిన ఫోటోలు క్లియర్గా అర్థమవుతోంది. అంత గ్రాండ్గా నిర్వహించినటువంటి సిద్ధం సభలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, గొప్ప వరాలు కురిపిస్తారు అని ఎక్స్పెక్ట్ చేసిన జనాలకు నిరాశ ఎదురైంది. మొత్తం సిద్ధం సభ ఎలా జరిగింది, మరి జగన్ ఎందుకు జనాన్ని ఆకర్షించలేకపోయారు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం. దుర్గా కుమార్ గారు, ఇదే లాస్ట్ సిద్ధం సభ అసలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పి మాకు లక్షల్లో జనాలు గ్యాదర్ అయ్యారు. మొన్న సభకి ఎట్లుంది, ఇంకా అసలు వచ్చే సభకి మామూలుగా ఉండదని ముందు నుంచి ప్రచారం చేసుకున్నారు. సో అక్కడ చూస్తే మొత్తం గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ పరిచి మొత్తం అంటే ఇక్కడున్న వాళ్ళని ఇంకో ప్లేస్లో అలా 3-4 ప్లేసెస్లో ఫిలప్ చేసి ఫోటోలు రిలీజ్ చేశారు. అది క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే మనం ఏమనుకోవచ్చు, అంటే జనం జగన్ని ఆదరించట్లేదని అనుకోవచ్చా? అంటే పరిపాలన 5 సంవత్సరాలు చూసేశారు మా జగన్ గారిది. అంతకుముందు 2019 ముందు అసలు ఆయన పరిపాలన ఎలా ఉంటుందో, ఆయన వ్యక్తిత్వం ఏంటో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి 2019కి ముందు తెలిసిన జగన్ వేరు, 2019 తర్వాత తెలిసిన జగన్ వేరు. వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు, మేము ఎప్పుడు ఇలాంటి జగన్ని మేము చూడలేదు, ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది, ఆయన నైజం మారిపోయిందని చెప్పారు. ఎవరు సొంత చెల్లెలు ఎవరైతే ఆయన ముఖ్యమంత్రి చేయమని కాలు ఇరిగిపోయినా కూడా కట్టుకట్టుకు తిరిగిన షర్మిల్ గారు చెప్పింది. తర్వాత నా కుమారుడు అని కాదు జగన్ బాబు, మీ అందరు పిల్లాడని మీకు దత్తత ఇస్తున్నాను, జగన్ బాబుకి అధికారం ఉండి రాజన్న ప్రభుత్వం చేస్తాడని. రాజన్న ప్రభుత్వం అంటే లౌకిక ప్రభుత్వం, అది ఈలాగా కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, ప్రజల మీద తిరుగుబాటు చేసే ప్రభుత్వం కాదు. ఒక జబ్బు ఉంటుంది మనుషుల్లో, ఆటో ఇమ్యునైజేషన్ అని ఒక జబ్బు ఉంటుంది. అదేంటంటే మన తెల్ల కణాలు మన ఆరోగ్య వ్యవస్థ మీదే దాడి చేస్తాయి, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అట్లాగే ప్రభుత్వం ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల మీదే దాడి చేయటమే లక్ష్యంగా పనిచేసింది 5 ఏళ్ల పాటు. ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడంతో దాదాపుగా ముగిసింది అనుకోవాలి ఆ దాడి. ప్రజలందరి మీద ఒక రౌండ్ వేసేసి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రం మొత్తానికి ఒకటే కదమ్మా ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షం తరపున ఒకడు ముఖ్యమంత్రి ఏమో అధికార పక్షం తరపున, ప్రతిపక్షాల తరపున ఒక ఆయన ఉంటాడు, అది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు కనుక నిలబడితే మైక్ ఇవ్వాలి. అట్లాంటి ఒక ప్రివిలేజెస్ కొన్ని ఉంటాయి. అలా ఆయన అరెస్ట్ చేసిన సంగతే నాకు తెలియదు అన్నాడు, అకారణంగా అరెస్ట్ చేయించడమే కాకుండా. అంటే పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు మీరు అడిగారు కదా, ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ చేస్తే తుస్సుమని ఎలా అందని. ఇప్పుడు పార్టిసిపేట్ చేయాల్సింది ప్రజలు. పరిపాలన అంతా చూసేశారు, ప్రజా వ్యతిరేకతగా ఉంది. ఈ ప్రభుత్వ విధానాలు కానీ, ప్రభుత్వ పనితీరుని కానీ, ప్రభుత్వం ప్రజల మీద చేసినటువంటి కక్ష సాధింపు కానీ అన్నీ రుచి చూసిన తర్వాత ఇంకా అటెండ్ మీటింగ్కి వెళ్ళాలని ఎవరికుంటుంది? కాబట్టి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని బస్సులు పెట్టినా, ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు తెప్పించినా కూడా అదే ఉంటుంది. దీనన్నిటికీ మించి వాళ్ళ మనసు లోపల ఒక భయం అనేది ఏర్పడిపోయింది. ప్రజలు మన పట్ల లేరు, వ్యతిరేకత ఉంది. అదే 2019లో రిసీవ్ చేసుకున్నారు చెప్పినట్టు. ఇవాళ చెప్పడానికి అక్కడ ఏమి ఆయన నిన్న ప్రగతి గురించి ఏం చెప్పాల, తను చేసిన డెవలప్మెంట్స్ ఒక కంపారిటివ్గా చెప్పాలి కదా. తెలుగుదేశం ఇదిగో ఇన్ని యూనివర్సిటీలు పెట్టింది, నేను ఇన్ని పెట్టాను, లేకపోతే ఇంత ప్రాజెక్టు పోలవరం కట్టింది, నేను ఇంత కట్టాను, లేకపోతే రాజధానులు 3 రాజధానుల్లోనూ భవనాలు 80% పూర్తయినాయి, అది కదా ప్రజలు ఆశించేది. అంతేగాని మీరు ఆ కార్యకర్తలు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, గడప గడపకి వెళ్ళండి, వ్యక్తిని కలవండి అని ఈ పురమాయిస్తున్నాడు కార్యకర్తల్ని. ఆల్రెడీ ఆ పురమాయింపు అయిపోయింది, వాపసు రావటం కూడా అయిపోయింది. వాళ్ళంతా గడప గడపకి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొచ్చారు. మన ప్రభుత్వం మీద ప్రజల్లో అభిమానం లేదు, వ్యతిరేకత ఉంది, ఏమీ జరగలేదు, మురుగు కాలువలు రోడ్లు ఇవన్నీ చూపించి మమ్మల్ని వాళ్ళు ఎదురు ప్రశ్నలు వేశారు, ఏం చేస్తున్నారు మీరని చెప్పారు. వచ్చి ఇంటింటికి వెళ్తే ఏమో కానీ కొద్ది గొప్ప ఈ సభలో మనకి ఎంతో కొంత ఏం చెప్తారు, నెక్స్ట్ రాబోతే ఏం చేయబోతారు అని వైసీపీ కార్యకర్తలే కొద్ది గొప్ప మంది హాజరైనా కూడా వాళ్ళకే నిరాశ ఎదురైంది అంటున్నారు. మేనిఫెస్టో లేదు, ఇప్పుడు ఏమన్నా పాజిటివ్ మాటలు చెప్పాలి కదా, కొత్త ఇంకా అంశాలు ఏ నుండి చెప్పాలి. అదేమి చెప్పకుండా ఎప్పుడు చంద్రబాబు అనేది 500 రకాలు చెప్పాడు అంటున్నారు. అసలు పని రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన కూడా ఆయన చేయలేదు. తర్వాత 6 పార్టీలు కలిసి నా మీద పోటీకి వస్తున్నాయి
అని చెప్పాడు. 6 పార్టీలు సరే, నీ సొంత కుటుంబ సభ్యులు గతంలో ఎవరైతే నిన్ను అధికారంలోకి ఎక్కించడానికి అహరహం కృషి చేశారో ఇవాళ వాళ్ళిద్దరు కూడా నీ పక్కన లేరు కదా, నీ సొంత కుటుంబ సభ్యులు లేరు. తర్వాత అధికారంలోకి కిందసారి రాకముందే చంద్రబాబు అంతకుడు అన్నావు, అంతకుడుగా నువ్వేమైనా కేసు బుక్ చేసావా లేదా అది చెప్పాలి కదా. ఆ కేసు ఎంతవరకు వచ్చింది? నీ బాబాయిని చంపిన చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఎన్ని కేసులు బుక్ చేసావు, ఆయన ఎట్లా తప్పించూ తిరుగుతున్నాడు, అవి చెప్పాలా. తర్వాత నా సొంత కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఆయన అసలు వాళ్ళ ప్రస్తావన ఎత్తలా. షర్మిల గారి గురించి కానీ విజయం గారి గురించి కానీ వాళ్ళిద్దరినే చూసే కదా నిన్ను ఓటేసింది కిందసారి. ఇవాళ వాళ్ళిద్దరూ ఎక్కడున్నారనే సందేహం ప్రజల్లో ఉంది. వాళ్ళు ఎందుకు కనపడతలేదు? ఈ జగన్ బాబు గారిని ప్రజల చేతుల్లో పెట్టింది వెళ్ళింది విజయం గారు, సీఎం చేసింది ప్రజలు. ఇప్పుడు ఆ విజయం గారు ఎక్కడా? ఇప్పుడు నిన్ను సీఎంగా చేశారు, నువ్వు చేసింది అంతా రివర్స్ చేశావు. అన్నిటితో పాటు అన్ని రివర్స్ టెండరింగులతో పాటే పరిపాలన కూడా నిన్ను ఎన్నుకున్న వాళ్ళ మీద నువ్వు దాడి చేసావు. ఇమ్యూన్ డిసీజ్ అంటారు దీన్ని. అటువంటిది ఈ ప్రభుత్వానికి వచ్చింది, ఎన్నుకున్న ప్రజల మీద దాడి. అట్లాగే ఆయన ఏవి కూడా పాజిటివ్ ఇష్యూస్ ఏం చెప్పలేదు. అండ్ ఇంకొక మాట కూడా ఆయన అన్నట్టు తెలుస్తుంది, అంటే నేను రాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటే ఇక్కడ ఏంటి ఓడిపోతాను అన్న భయంతో బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అనుకోవచ్చా ఇది? అది గతంలో కూడా వాడాడు. నేను కనుక రాకపోతే మీకు ఈ జరగవని డెఫినెట్గా బ్లాక్ మెయిలింగ్. ఓ పక్కన డైరెక్ట్గా వాలంటీర్లే చెబుతున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి నోటి వెంట కూడా ఒక బహిరంగ సభలో, అందులోనూ ఎన్నికల సభ అది నిన్న జరిగింది, ఆకర్షిద్దాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లెక్సీలు కూడా ఎట్లా పెట్టారంటే అసలు రాష్ట్రం మొత్తం ఇప్పుడు మనకు ఫుడ్ మనకు ఎంత తినగలం అమ్మా, ఒక 250 grams తినగలం. 450 grams తింటే ఏ వ్యక్తి అయినా ఏమవుతాడు? వామిటింగ్ చేస్తాడు. ఎందుకంటే అతని సిస్టమ్ దాన్ని ఇమిడ్చుకోలేదు. ఇప్పుడు అట్లాగే ఊరు వాడ ఎక్కడ పల్లె ఉండా లేకపోయినా హైవేలు పక్కన కూడా, అసలు నేషనల్ హైవేలు పక్కన, ఇప్పుడు చెన్నై కలకట్టా లాంటి హైవే పక్కన కూడా అడుగుకి కూడా ఫ్లెక్సీలు పెట్టారు. హైవేల మీద ఎవరు వెళ్తారు? ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వెళ్తాయి ఎక్కువ, లేదంటే కార్లు బస్సులు లాంటివి రేరుగా వెళ్తాయి, ఎక్కువ లారీలు వెళ్తాయి. సహజంగా ఏదైనా ఊళ్ళలో పెట్టుకోవటం అంటే జనసామర్థ్యం ఉన్న సాట ప్రచారం సమంజసం. కానీ హైవే మీద కూడా అడుగుకి పెట్టేశారు. అసలు ఊళ్ళల్లో అయితే అసలు చెప్పనే వద్దు. సిద్ధం అని ముఖం మీద గుద్దినట్టుగా ఉంది ఈయన పోస్టరు. అంటే ఏంటి, నువ్వు మళ్ళీ దాడి చేయడానికి వస్తున్నాను అన్నట్టుగా ఉంది. ఒకసారి అడిగారు, ఇచ్చారు మర్యాదగా, అయిపోయింది. ఇక ఇప్పుడు కొత్త కదా ఈ టర్మ్ ఎవరికి ఇచ్చుకునేది ప్రజల యొక్క నిర్ణయం కాదు, నేను తీసుకుంటా మిమ్మల్ని గుద్ది అన్నట్టుగా ఉంది ఆ సిద్ధం పోస్టరు. అది ఒక రకంగా వెగిటి పుట్టించేటట్టుగా ఉంది. అక్కడితోనే జనం మామూలుగా అయితే అన్న కొంతమంది వెళ్ళేవాళ్ళేమో, ఆ పోస్టర్ ఒక భయానకంగా వేశారు. ఎవరు వేశారు కానీ ఆ డిజైన్ ముఖాన్ని గుద్దినట్టుగా పెట్టారు. దాంతో జనంలోకి ఆ పరిపాలనతోనూ విరక్తి పుట్టారు. ఈ ప్రచారం కూడా ఎక్కువైపోయింది. మితిమీరిన ప్రచారం కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఏదైనా కూడా. జనాలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ప్రజలు వాళ్ళ బాధల్లో ఆడుంటే ఇంత ఫ్లెక్సీలు పెడుతున్నారంటే ఇంత డబ్బు ఎక్కడిది? అదంతా మన డబ్బు అని వాళ్ళకి తెలుసు కదా. వీళ్ళేమి ఎస్టేట్లు అమ్మి ప్రచారం కోసం ఖర్చు పెట్టరు, లేకపోతే ప్రభుత్వానికి ఇవ్వరు. ఇప్పుడు అమ్మ ఒడి పథకం కింద తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు కలిపి 2,50,00,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కానని ఆయన చెప్పాడు కదా. అది మనం నమ్ముదాము, అది వాస్తవం. ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఎంత, నువ్వు తీసుకుంది ఎంత ప్రజల నుంచి? తర్వాత అనారోగ్యం పాలయ్యి మగాళ్ళు తాగి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది మెడికల్ బిల్లులు పెరిగిపోయినాయి, కుటుంబాలు కోనారిల్లిపోయినాయి, ఈ ప్రస్తావన ఎత్తలా. తర్వాత ఆయనే చెప్పాడు కిందసారి, నా ఆడపడుచుల తాడు తెగిపోతున్నాయి, పసుపు కుంకుమ చెరిగిపోతున్నాయని, మంగళసూత్రాలు తెగిపోతున్నాయని. మరి నిన్న ఈ సభలో చెప్పలా, ఇక మంగళసూత్రాలు తెగే అవకాశం లేదు, నేను బంద్ చేసేసా మందు, మీ పసుపు కుంకాలు చెరగవు, మీరు మీ పసుపు కుంకాల డబ్బాల నిండా ఫుల్గా పెట్టుకోండి ఇక, ఎందుకంటే మా బావలు అందరూ ఉంటారు, వాళ్ళకి అనారోగ్యం రాదు అని చెప్పాలి కదా, ఒక ఎష్యూరెన్స్. అసలు అది చెప్పలా. ఆడపడుచులు అందరూ ఎదురు చూసింది ఏంటంటే, లేకపోతే అసలు ఓటుకు రానని అని చెప్పాడు. నిన్న చెప్పేస్తాడు అనుకున్నారు. ఇక ఇది దాదాపు ఆఖరి సభే కదా, ఇట్లాంటిది వాళ్ళే చెబుతున్నారు సిద్ధం ఆఖరి సభ అని. ఇక రేపు నుంచి ఎలక్షన్ కోడ్ కూడా వస్తే, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏమన్నా తాయిలాలు అవి ప్రకటించడానికి కూడా అవకాశం లేదు. నిన్నటితోనే బంద్ అయిపోయింది. ఆ ఎష్యూరెన్స్ రాబోయేటప్పటికి ఓటర్స్లో 50%గా ఉన్న మహిళలు వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినట్టే కదా. కిందసారి చెప్పిన దానికి వాళ్ళ మళ్ళీ కంటిన్యూషన్ లేదు. తర్వాత కనీసం ఈ మందు బాబులు కూడా ఏమనుకున్నారంటే, ఈ నాసి రకం మందులు కాదురా బాబు, ఇకను మీకు తెలంగాణలో, కర్ణాటక, తమిళనాడులో ఏ బ్రాండ్లు వస్తున్నాయో అదే బ్రాండ్లు మళ్ళీ నేను కూడా సప్లై చేస్తాను, మీరు ఇంత రేటు పెట్టక్కర్లేదు.
రూ. 60 క్వార్టర్గా ఉండే ఒక మంచి బ్రాండ్ కర్ణాటకలో ఇక్కడ రూ. 180 ఒక చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ అమ్ముతున్నారంట. నిన్న ఎవరో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రేట్లు అడిగారు. అడిగితే ప్రజల నుంచి వచ్చిన స్పందన అది. కేశవులు గారిని, పయ్యావులు కేశవ్ గారిని ఆయన ఆ నియోజకవర్గం ఉరవకొండలో మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు అడిగాడు. పక్క రాష్ట్రం అక్కడికి 6 కిలోమీటర్లు కర్ణాటక బార్డరు, ఇక్కడ రూ. 180 తీసుకుంటున్నారు కదా లిక్కర్కి, చీప్ లిక్కరు. అక్కడ ఎంతంటే రూ. 60 బ్రాండెడ్ అని చెబుతున్నారు. అంటే అట్లాంటివన్నా కొన్ని ఎష్యూరెన్సెస్ ఇవ్వాలి కదా. ఇవాళకైనా నువ్వు దిగుతావో వస్తావో చెప్పలేము, వచ్చే పర్సెంట్ లేదు. ఇవన్నీ కాకుండా ఆయన ప్రతిపక్షాలను విమర్శించే పద్ధతి కూడా ఎంతసేపు ఉన్నా కూడా టీడీపీ జనసేన టార్గెట్ చేయడం, కానీ అసలు బీజేపీ పేరు ఎత్తలేదు. ఎలా చూడవచ్చు దాన్ని? భయపడుతున్నారు అనుకోవచ్చా? అంతేగా. ఇప్పుడు బీజేపీ అన్ని రోజుల నుంచి ఆయన కాపాడింది కదమ్మా. దాదాపు 10 ఏళ్ల నుంచి ఆయన మీద ఉన్న కేసులు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగు కూడా ముందుకు వెళ్ళిపోయింది కదా. నా మీద అనవసరపు కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారని కాంగ్రెస్ని అన్నాడు, కానీ బీజేపీని నా మీద కేసును ఫాలో అప్ చేశారు, నా మీద ఒత్తిడి తెచ్చారని అంటలేదుగా. ఎందుకంటే వాళ్ళు ఆ కేసెస్ని ముట్టుకోబట్టే ఆయన వాళ్ళ రాజకీయాల్లో కొనసాగాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగగలిగాడు. లేకపోతే కనుక అదే కనుక ప్రభుత్వం ఆయనంత షార్ప్గా ఉండి మొన్న చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టులో బెయిల్ వస్తే వెంటనే సుప్రీంకోర్టుకి సిఐడి వెళ్ళింది. అది సిబిఐ వెళ్ళలేదుగా ఈయనకి బెయిల్ రద్దు చేయమని. అదే కనుక సిబిఐ కనుక వెళ్ళి రద్దు చేయించగలిగితే సహజంగా ఈయన జైలుకి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కడ పక్కన ఆమె జయలలిత ఎలా అయితే వెళ్ళిందో అట్లా వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఆ విధంగా బీజేపీ ఆయనకు సహకరిస్తున్నప్పుడు బీజేపీని కనుక తిడితే ఇప్పుడే వెంటనే కనుక బీజేపీ కనుక కేసులు కదిపింది అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్కి కూడా ఆయన బయట ఉండడంటారని గ్యారంటీ ఏముంది? అందువల్ల ఆయన కొంచెం స్పృహలో ఉండే మాట్లాడాడు. ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడకూడదు. వీళ్ళిద్దరిని టార్గెట్ చేసినట్టు బీజేపీని టార్గెట్ చేస్తే ఆయనకే ప్రమాదం. మొత్తం మీద సిద్ధం సభ సక్సెస్ అయిందనేమో వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇటు పక్క చూస్తేనేమో 2500 బస్సులు అంటున్నారు, అక్కడ చూస్తేనేమో జనాలే కనిపించట్లేదు. మొత్తం మీద సిద్ధం సభ సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయింది? భలే మంచి ప్రశ్న అమ్మా. అందుకే వాళ్ళు ఏం చేశారంటే గ్రీన్ మ్యాట్ వేసేసి, ఇప్పుడు ఈ టీవీ టెక్నాలజీల ప్రకారం గ్రీన్ మ్యాట్ వేస్తే న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి దాని మీద ఇది చేసుకోవచ్చు అంట ప్రింటు. ఇప్పుడు అట్లాగే ఒక జనం ఒక బ్లాక్లో ఉన్నారనుకోండి, ఫుల్ అయిన బ్లాక్, ఆ బ్లాక్కి అన్నిట్లోనూ పెట్టేస్తారు అదే కోడిగుడ్డు ట్రైన్లో పెట్టినట్టు. కాబట్టి మొత్తం నింపినట్టు వాళ్ళు చూపించారు నిన్న. అది ఆ డ్రోన్ గురించి అంత కంగారు ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు అంత పెద్ద సభ అయినప్పుడు ఆ డ్రోన్ని కవర్ చేసుకుంటారు కదా, టీవీలో డ్రోన్ కూడా తెచ్చుకుంటారు. 20 minutes 40 minutes సభ కూడా వేస్ట్ చేశారు. అదే అన్న వాళ్ళకి ఏంటంటే ఆ ఖాళీ ప్రదేశాలన్నీ డ్రోన్ తీస్తేనే వాళ్ళకి భయం. అంటే అప్పటికి ఇంకా వీళ్ళు ఏమనుకున్నారంటే మ్యానిపులేట్ చేయొచ్చు స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత టీవీలకి వాళ్ళకి ఇచ్చే ముందు అనుకున్నారు. అది కనుక తీసి అప్పటికప్పుడు లైవ్ పంపిస్తుంది అనుకో, అప్పుడు వీళ్ళ తర్వాత ప్లాంట్ చేసినట్టు కనపడుతుంది కదా. అన్నీ ఇవి నిండలా సెక్షన్స్, బార్కెట్స్ నిండలా, కొన్ని నిండినట్టునే అన్నిట్లో అదే సర్దేస్తారు అన్నమాట. సేమ్ ఉంటుంది. మీరు కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రింట్ ఎక్కడ ఉంటుందో అన్ని బార్కెట్స్లోనూ అదే కలర్ అదే మనిషి ఉంటాడనమాట. అట్లా నింపారు. అది వాళ్ళకి ఫెయిల్ అయింది అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే ఎవరో వచ్చి నీ సభకు వచ్చి విదేశాలు పాకిస్తాన్ వాళ్ళు వస్తారా, అమెరికా వాళ్ళు వస్తారా మన దేశంలో జరిగే సభకి? మీరైనా కవర్ చేయడానికన్నా మీరు డ్రోన్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టుకోలేదు? ఇస్తారు కదా విజువల్స్ అందరికీ. కాబట్టి అక్కడే అర్థమవుతుంది వాళ్ళకి ఏంటంటే నిరాశ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మొత్తం నిరాశాజనకంగా జరిగింది, కానీ ఆశాజనకంగా కానీ ఒక పాజిటివ్ స్టాటిస్టిక్స్ వాళ్ళకంటే ఇంత బెటర్ డెవలప్ చేశాము అని ఆయన చెప్పట్లేదు. ఇంటింటికి వేళ్ళు నిలమంటున్నాడు, జగనే మా నమ్మకం, జగనే మా ఇవి అని. అవన్నీ అయిపోయినాయి కదా. ఫెయిల్ అయిపోయిన తర్వాతే కదా ఈ ఇష్యూస్ అన్నీ వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా.